తిత్లీ బాధితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మొసలి కన్నీరు కారుస్తూ ప్రభుత్వంపై విమర్శించటాన్ని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ తప్పుపట్టారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో వైసీపీ నేతలైన దువ్వాడ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు పిరియా సాయిరాజ్, నరేష్ కుమార్ అగర్వాల్, నర్తు రామారావులు ఆధ్వర్యంలో తిత్లీ పరిహారం బాధితులకు అందలేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఖండించారాయన. ఇంకా కొద్దిమందికి పరిహారం చెల్లించాల్సి ఉందని, ప్రభుత్వం చిత్తశుద్దితో బాధితులందరికీ నష్టపరిహారం అందజేస్తుందన్నారు. వైసీపీ శ్రేణులు సైతం తిత్లీ పరిహారాన్ని లక్షల్లో అందుకుని ఏమీ అందనట్టు పేర్కొనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ విషయాన్ని సైతం ప్రజలకు వివరించి ఉంటే వారు చేసిన నిరసన డ్రామాకు సార్థకత ఉండేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల జిమ్మికల కోసం ప్రజలపై సానుభూతి ఉన్నట్టు నటించడానికే ఈ నిరసన అని విమర్శించారు. తుఫాను కష్టాల్లో ఉద్దానం ప్రజలు చిక్కుకున్నప్పుడు వీరంతా ఏమయ్యారని, ఆ పార్టీ ఏమైందని అశోక్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మహిళలకు అందిస్తున్న సహాయాన్ని కూడా వారు వద్దనడం విచిత్రంగా ఉందన్నారు. 15,000 రూపాయలు ఇస్తాం, సెల్ ఫోన్లు ఇస్తాం, ఇవి ఇస్తాం, అవి ఇస్తాం అని మాత్రం చాలా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ నష్టపరిహారాన్ని మీరు గాలికి వదిలేసి 300 కోట్లు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ డబ్బులు కూడా మీ తెలుగుదేశం నాయకులు జోబిల్లో వేసుకొని దాంట్లో కూడా పూర్తిగా అవకతవకలు చేసి లేని భూమిని ఉన్నట్టుగా సృష్టించి దానిపైన డబ్బులు తీసుకొని నిజంగా భూమి ఉన్న వాళ్ళు అరువులకు మాత్రం పక్కన పెట్టేసి వాళ్ళని గాలిలోకి వదిలేసి ఇంకో పక్క ఇటువంటి నష్టపరిహారాన్ని ఏది పట్టించుకోకుండా ఎన్నికల్లో ఓట్లు కొనడానికి మాత్రం వేలకు వేలు మీరు ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తిట్లీలో ప్రజలకు నష్టపరిహారం అందలేదని చెప్పి ఈ రోజు ఒక ధర్నా చేయడం జరిగింది. ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి ఒక సన్నివేశం. ఎందుకు అంటే ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాదాపు 5 నుంచి 8 లక్షలు 10 లక్షల వరకు కూడా తీసుకున్నటువంటి నాయకులు ఉన్నారు. మరి ఎన్యూమరేషన్ జరగకపోయి ఉంటే ఈ నాయకులకి ఎలా ఈ నష్టపరిహారం అందిందో ముందుగా ప్రజలకు తెలియజేసిన తర్వాత రానటువంటి వాళ్ళ గురించి మాట్లాడితే మొదటిగా బాగుంటుంది అని ఒక సూచన వాళ్ళకి చేస్తూనే ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. తిత్లీ తుఫాను మనకి చాలా నష్టం చేసినటువంటి సందర్భంలో ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యి ఏ రకమైనటువంటి జీవితము మేము అనుభవించాలి అనుకున్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తానే వచ్చి అన్నీ తానే దాదాపు 9 రోజులు జిల్లాలోనే ఉండి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏదైతే నష్టపోయినటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు మంచినీళ్ళు ఇవ్వటం కానీ, మా ఫుడ్ పెట్టడం కానీ, ఈరోజు వాళ్ళకి టార్పులెన్స్ ఇవ్వటం కానీ, అలాగే రేకులు ఇవ్వటం కానీ, ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఒక పక్క ఎన్యూమరేషన్ కూడా సరైనటువంటి టైంలో ఒక రికార్డు స్థాయిలో 20 రోజుల్లో ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి ప్రజలందరికీ నష్టపరిహారం అందే విధంగా ఆయన చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తుంచుకుని, అయితే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈరోజు ప్రజల తరపున మేము నిల్చున్నామని చెప్పడానికి ఒక విఫల యత్నం ఈరోజు ప్రతిపక్ష నాయకులు చేయడం నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తుఫాన్ టైంలో పక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కనీసం ఇక్కడికి వచ్చి పలకరించే అంత టైం కూడా లేనటువంటి ఒక వ్యక్తి ఈరోజు తుఫాన్ టైంలో ఎక్కడున్నారో తెలియనటువంటి నాయకులందరూ ఇప్పుడు వచ్చి ఈరోజు ఇక్కడ ధర్నా చేసి ప్రజలందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి గమనించండి. ప్రజలు కూడా ఈ మీడియా ద్వారా నేను ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే 99లో వచ్చినటువంటి ఒక సూపర్ సైక్లోన్లో అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలోనే కాకుండా పక్కనున్నటువంటి ఒరిస్సా రాష్ట్రానికి కూడా ఆ రోజు హెల్ప్ చేసి ఆయన విపత్తుల కాలంలో రియల్ హీరో అనిపించుకున్నటువంటి సందర్భం మనందరం గుర్తు చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఫైలిన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక రకంగా చెప్పాలనుకుంటే వీళ్ళ తల్లి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మరి ఆ కాంగ్రెస్ పార్టీ కనీసం వచ్చి ఎన్యూమరేషన్ కూడా చేయకుండా 23 రోజుల తర్వాత ఒక ముఖ్యమంత్రి రావడం, 3 రోజుల తర్వాత మంత్రులు వచ్చి ఒక 10 నిమిషాల నుండి వెళ్ళిపోవడం చూడండి. ఈరోజు ఏదైతే వచ్చినటువంటి ఈ 2018లో వచ్చినటువంటి తిత్లీ సైక్లోన్లో మండలానికి ఒక మంత్రిని ఇన్ఛార్జ్గా వేస్తూ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా ఇస్తూ, ప్రతి 3 పంచాయతీలకి ఒక డిప్యూటీ కలెక్టర్ను కూడా వేసి ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీల దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వీఆర్ఓలు, సెక్రటరీలు కూడా అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందిస్తే ఈరోజు ప్రజలను మభ్యపెట్టడానికి వీళ్ళు చేస్తున్నటువంటి విఫలయత్నం నిజంగా చాలా అవమానకరంగా ఉంది. ఎందుకంటే బాధల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు, బాధల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎవరూ కనిపించలేరు. కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి కనీసం ఒక దగ్గరికి వచ్చి నేనున్నాను అని చెప్పే ప్రయత్నం కూడా చేయనటువంటి నాయకులు ఈరోజు వచ్చి ఏదో పొలిటికల్ స్టంట్ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు ఎవరు నమ్మరు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు దయించి మానుకోవాలి. ఎందుకంటే
తుఫాను జరుగుతున్నటువంటి సమయంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చాలామంది పెట్రోల్ పోసుకుని ఒక డ్రామా క్రియేట్ చేసినటువంటి సందర్భం ప్రజలందరూ కూడా మర్చిపోలేదు. ముందు మీరు ఇలాంటి ప్రయత్నాలు ప్రజల్ని ఇప్పటికీ కూడా ఒక అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేయడం మానేయాలని మీడియా ద్వారా వాళ్ళని కోరుకుంటూనే, ఈరోజు ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉంటే దయించి మా దృష్టికి తీసుకుని రండి. ఏ ఒక్క సమస్య కూడా మేము వదిలిపెట్టాం. లాస్ట్ మైల్ చివరిన ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఈరోజు నష్టపరిహారం అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. తొందరలోనే పడకపోయినటువంటి ఎవరెవరైతే ఇంకా ఎన్యూమరేషన్ అయినప్పటికీ కూడా మాకు ఇంకా నష్టపరిహారం అందలేదు అని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము 100% సహాయం చేసి తెలుగుదేశం పార్టీ ప్రజల పట్ల ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీగా ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను.